25 years నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ లోకి వెళ్ళిపోయారు పిల్లలు. బీటెక్ లేకపోతే కంప్యూటర్స్ అవి ఇవి చదువుతున్నారు. ఈ ఆర్ట్స్ గ్రూపులు లేకపోతే లోక జ్ఞానం ఇవేం పట్టించుకోవట్లేదు. అందువల్ల ఇప్పుడున్న ఈ తరానికి జగన్మోహన్ రెడ్డి ఏంటి, వాళ్ళ తాత ఏంటి, వాళ్ళ నానేంటి, ఈ చరిత్ర అంతా తెలియాలంటే అందుకనే ఆయన కొడుకును ఆయన మనమన్నో ఆర్ట్స్లో జాయిన్ చేయించాయంట. అది కూడా చెప్పాడు నాతో డిబేట్లో. చెప్పి నేను ఇందా మీరు కూడా వినుంటారు కదా, రాష్ట్రం అంతా తిరుగుతాం అందరం కలిసి అన్నారు. సరే ఇందా మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి, కంక్లూడ్ చేద్దాం. ఆయనకు పార్థసారథి రెడ్డి చాలా కొద్దిగానే చెప్పాడు. మీరు సమయం ఎక్కువ ఇస్తే ఓ రోజు పడుతుంది మీకు. అవునా? వాళ్ళ చరిత్ర చెప్పేదానికి ఆయనకు అన్ని విషయాలు తెలుసు. పెద్ద సఫరర్ కూడా పాపం. అవును. బాబాయ్ హత్య వాళ్ళే ఏం మాట్లాడారు, గుండెపోటు అన్నారు, తర్వాత హత్య అన్నారు, ఆ తర్వాత నరాసుర రక్ష చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి మీద చేశారు. చాలా ప్లాన్డ్ మర్డర్ వాళ్ళే చేశారు. నేను ఒకటే చెప్తున్నా, సునీత గారు వాళ్ళ చెల్లెలు మా తండ్రిని ఎవరు చంపారో తెలుసన్నా అని చెప్పి అడిగింది పలకల. ఆ తర్వాత సొంత చెల్లెలు పోయి బాబాయిని ఎవరు చంపారని అడిగింది పలకల. ఈరోజు ఇద్దరు అక్కా చెల్లెలు ఇద్దరు రోడ్డెక్కి చంపినారని, నా ఆస్తులు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు, నన్ను ఇబ్బంది పెట్టాను మాట్లాడితే, చివరకు కన్న తల్లి కూడా బహిరంగ లేఖలు రాస్తా ఉంది. అవును అవును, అంతకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆస్తుల విషయం కానీ ఇంకోటి కానీ. ఎనీవే వాళ్ళ కుటుంబ వ్యవహారాలు అవి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆ పరిస్థితి ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నా, బహిరంగ లేఖలు కూడా రాస్తే ఒక్క లేఖకు గాని ఒక చెల్లెలకు గాని ఏ రోజైనా సమాధానం చెప్పినాడా బహిరంగంగా గాని ఇంట్లోకి పిలిచి కానీ? అవి మాట్లాడ్డా ఆయన. ముందు ఇంట్లో సమస్యలు తెలుసుకో. అక్రమంగా 2004లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు ఆస్తులు సంపాదించి అక్రమ సంపాదన అంతా చేసి ఈ రోజు ఆ అక్రమ సంపాదనలో పంపకాల్లో భాగాల్లో తేడాలు వచ్చి అన్న చెల్లెలు కొట్లాడుకుంటారు. రాజమౌళి ప్రసాద్ రెడ్డితో సమాధానం చెప్పించాడు కదా, ఆయన చెప్పలేదు కదా. అన్నా చెల్లెలు కొట్లాడుకునే దేనికి? అధికారం అడ్డం పెట్టుకొని సంపాదించిన ఆస్తుల కోసం. దానికోసం కొట్లాడుకుంటా, దాన్ని మళ్ళా నాకు అన్యాయం జరిగింది ఈమె బహిరంగ లేఖలు, వీళ్ళంతా ఏది వీళ్ళు ప్రజలకి ఏమి చెప్తున్నారు? వీళ్ళు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. 2004లో ఎలక్షన్లకు ముందు ఎలక్షన్లకు కూడా డబ్బు లేవు అని ఇల్లు తాకట్టు పెట్టే పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబం, అంతే కదా ఆ కుటుంబం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రిక్వెస్ట్ పెట్టుకుని ఆ ఇంటిదేదో స్థలానిదేదో సాగర్ సొసైటీలో ఇంటిదేదో వివాదం ఉంటే అది రెగ్యులరైజ్ చేపిస్తే దాన్ని అమ్ముకుంటే ఏదో 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లు వస్తే ఎలక్షన్ చేయించుకున్న ఇది. మరి లక్షల కోట్లు. చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాలు చేయాలనుకున్నా, ప్రత్యర్థులను అంతమొందించాలనుకున్నా, నిర్మూలించాలనుకున్నా 95 నుంచి 2004 మధ్య 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేదే. చేయాలనుకుంటే చేయలేడు ఆయన. ఆయన ఎంతసేపు అభివృద్ధి పెట్టుబడులు, రాష్ట్ర సంపద, దీని మీద తప్ప ఆయనకు బుర్ర అటువంటి వ్యక్తులు అటువంటి దాంట్ల మీద ఉండదు ఆయనకు. ఈరోజు కేవలం ఇది ఒక బ్రహ్మాండమైన డైవర్ట్ పాలిటిక్స్ డైవర్షన్ చేయాలనుకున్నాడేమో గాని ఆయన సూపులో పడ్డాడు. ఇప్పుడు సూపులో పడి మొత్తం ఈ జనరేషన్ కూడా హిస్టరీ ఏంటో భాగవతం ఏంటో అందరికి తెలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో